చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇవాళ రాజ్యం మీద ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. రేపు అనేది మాదుందని ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఇవాళ జోగి రమేష్ గారు ఒక బీసీ నాయకుడు, అట్టడుగు వర్గాల్లో అనగాని వర్గాల నుండి వచ్చిన నాయకుడు కాబట్టి ఎదుగుతున్నాడు కాబట్టి మీరు ఇవాళ తొక్కాలని చూస్తున్నారు. సరే, మీరు ఒకవేళ మీ ఇంటి మీదకి వచ్చాడని గతంలో మీకు ఏమన్నా మనసులో ఉండొచ్చు, కాదనట్లేదు. ఆ కేసులో మా జోగి రమేష్ గారిని అరెస్ట్ చేసినా మేము బాధపడే వాళ్ళం కాదు. ఇవాళ జోగి రమేష్ గారు అసలు ఏ విషయం దీంట్లో అసలు నకిలీ మధ్యలో లేనేలేడు. దీంట్లో మీరు అరెస్ట్ చేయడం చాలా బాధాకరం మాకు. అంతేకాకుండా ఒకటే గుర్తుపెట్టుకోండి, నిన్న ఉదయం 4:30కి జోగి రమేష్ గారు ఇంటి మీదకి వెళ్ళారు, ఆదివారం. ఒకసారి మీరు ఆలోచించుకోండి. 8 దాకా అక్కడ హైడ్రామా నడిచింది, 8కి అరెస్ట్ చేశారు. ఉదయం 9 సిట్ ఆఫీస్కి తీసుకొస్తే రాత్రి 10 దాకా నేను అక్కడే ఉన్నా, విజయవాడ సిట్ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గంలో ఉన్నా. 10 దాకా విచారణ జరిగింది. ఉదయం 9కి తీసుకెళ్ళిన రాత్రి 10 దాకా విచారణ చేశారు. అక్కడ నుండి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత 1:30 హైడ్రామా నడిచింది. అంతా గందరగోళంగా చేశారు. రాత్రి 12 దాకా నేను అక్కడే ఉన్నా. మళ్ళీ 5:30కి కరెక్ట్గా 5:45 విజయవాడ సబ్ జైలు తరలిచ్చారు. తరలిచ్చిన వాళ్ళు అక్కడే ఉంచవచ్చు కదా. మీకు ఎక్కడి నుండి ఫోన్లు వచ్చాయి? ఇవాళ మధ్యాహ్నం 1 గంటకి నెల్లూరు తీసుకొస్తున్నామని తీసుకొచ్చారు. తీసుకొచ్చేసి ఇప్పుడు కూడా చిలకలూరుపేట లైవ్లో ఉన్నారు. అక్కడ 1:30 నుండి జోగి రమేష్ గారిని అక్కడ ఆపి పెట్టారు. నెల్లూరు తీసుకెళ్తా అన్నప్పుడు తీసుకెళ్ళొచ్చు కదా, మీరు అక్కడ ఎందుకు ఆపారు? ఏం చేయాలని జోగి రమేష్ గారు నాకు అర్థం కాల. ఒక బీసీ నాయకుడు, అట్టడుగు వర్గాలకు చెందిన నాయకుడు ఎదగకూడదా? ఏమంటే చంద్రబాబు గారు, మిమ్మల్ని సూచి ప్రశ్న చేస్తున్నా మా గౌడ సంఘం తరపున, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. లోకేష్ గారు చెప్పండి మీరే, మా జోగి రమేష్ గారిని ఏం చేయాలని మీరు అసలు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. గతంలో మా జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయిని రాజు గారిని కొత్తగా నూతనంగా పెళ్ళైంది. పెళ్ళైన నెలకే అగ్రిగోల్డ్ కేసులో 14 రోజులు రిమాండ్ పెట్టారు. 14 రోజులు రిమాండ్లో పెట్టారు. అట్లాగే మా గౌడ కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల ఆర్కే గారు పోయిన నెలలో చూశారు మీరు. ఒక గుడివాడలో ఒక ఫంక్షన్ పోయి వస్తుంటే ఆమెని టీడీపీ గుండాలు గుడివాడలో రౌండప్ చేశారు 1 గంట సేపు. ఏం చేయాలనుకున్నారు బీసీ నాయకుల్ని? అట్లాగే మొన్న పులివెందుల ఎలక్షన్లో మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి మీద దాడి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఏ బీసీలు రాజకీయాలు చేయకూడదా? అసలు ఏం చేయాలని మా బీసీల మీద మీరు అనదొక్కాలని చూస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఒకటే గుర్తుపెట్టుకోండి, మా గౌడ సోదరులకు కానీ ఒకళ్ళ బీసీ నాయకులు ఎవరి మీదకి వచ్చినప్పుడు సరే ఒకటే ఆలోచించుకోండి, యావత్తు రాష్ట్రం మొత్తం బీసీలు మొత్తం మీరు బీసీ దోహిగా మిగిలిపోతారు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి.